బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ ఇండ్లను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు తమ సమస్యలను తెలియజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి పాములు వస్తున్నాయని, దీనితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మౌలిక వసతులు సైతం సరిగ్గా లేవని వాపోయారు. కైలాపూర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నిర్మించిన షెల్టర్ల విషయంలో ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ద్వారా వేలం వేసి వాటిలో వచ్చే ఆదాయాన్ని అద్దె మెయింటెనెన్స్ కు ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చి వాళ్ళంటే అది కట్టుకురు కాబట్టి వాళ్ళకి వస్తలేవు. సైడ్ వాళ్ళ కట్టలేదు. సైడ్ వాళ్ళు సార్ మాకు కూడా వస్తున్నాయి సార్. అక్కడ కూడా వచ్చిన తర్వాత అన్నీ చెప్తేనే మీకు ఎరికేషన్ స్టార్ట్ అయ్యింది. ఇవ్వద్దు అని ఆలోచన ఉంటే ఎరికేషన్ కాదు కదా. ఆయన మీ దగ్గరికి వేరు పుస్తకాలు మీరు ఇచ్చిన పేరు దగ్గరికి వస్తారు. ఇక్కడ నివసిస్తున్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చామో వాళ్ళు నిన్న గౌడనాయక్ వచ్చి పక్కకు ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ వీళ్ళందరూ వచ్చి పాములు వస్తూ ఉన్నాయి, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది, ఇబ్బంది ప్రమాదం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి ఆఫీసర్లను తీసుకొని, ఎందుకంటే పాములు వచ్చి కాటేసిన ప్రమాదమే, ఎందుకంటే విషపురుగులు కాబట్టి ఈ వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని గురించి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో కూడా ఉన్నటువంటి నివసించే వాళ్ళు కూడా ఏ రకంగా ఉన్నారో ఆలోచనతో వచ్చాం. దానికి ముళ్ళకత్త చెరువు నుంచి కాముని చెరువు దాకా ఒక నాల కట్టవలసిన అవసరం ఉంది. ఆ నాల కూడా కడితే ఈ పాముల బాధ పోతుంది. ఎందుకంటే పాములు ఇప్పటికీ అపార్ట్మెంట్లో పాములు వచ్చుడు, గ్రౌండ్ పాములు వచ్చుడు, ఇళ్లలో పాములు వచ్చుడు, ఆఖరి బండి పెడితే బండి మీద కూడా పాములు తిరుగుతున్నాయని చెప్పి చెప్పడం నిన్న కూడా ఈనాడు పేపర్లో రాయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే నిజంగా వాళ్ళు చెప్పింది నిజమైంది. ఎందుకంటే విపరీతమైనటువంటి చెత్త చెదారము, అది అడవిలాగా ఉంది కాబట్టి రైలు కట్ట పక్కకే రైలు కట్ట ఉంది కాబట్టి దాని పక్కకు క్లీన్ చేస్తే ఆ పాముల బాధ పోతుందని చెప్పి నేను ఆఫీసర్లకు విజ్ఞప్తి చేశాను. ఇమీడియట్గా దాని మీద టేకప్ చేయండి, అవసరమైతే నేను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పాను. ఇమీడియట్గా నేను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాను. ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. పక్కకున్న అంబేద్కర్ పైన అంబేద్కర్ నగర్ కానీ కోర్టు ఉంది, పక్క కోర్టు ఉంది, జిల్లా కోర్టు ఉంది, దాంతో వికలాంగుల కాలనీ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఉంది, పక్కకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. పాముల వల్ల విషపురుల వల్ల బాధ అవుతుందని చెప్పి ఇబ్బంది అవుతుందని చెప్పి వచ్చాం. ఇంకోటి పై నుంచి కింది వరకు కూడా రోడ్డు 3.5 కోట్లు పెట్టి కూడా శాంక్షన్ చేశాము. వాళ్ళు అడిగారు ఇక్కడ అందరు కలిసి, ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది. ఇప్పుడు ముందు అది కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు బార్ అసోసియేషన్ వాళ్ళు, ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు అందరూ రోడ్డు కావాలని అడిగారు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది. నేను తెలియడం ఏంటంటే గవర్నమెంట్కి, మీరు మేము ఆ రోజున డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాడు ఒక జీవో ఇచ్చాం. జీవో మీకు చూసారు. మేము ఇప్పుడు మన ఎవరైతే హౌసింగ్ బోర్డు అధికారులకు ఇచ్చాం. ఈ సెటర్స్ ఉన్నాయి. ఈ సెటర్లు అనేటివి ఎవరైతే పైన మనం గవర్నమెంట్ అలాట్మెంట్ చేస్తామో వాళ్ళకు ఒక ఎలక్షన్ పెట్టి ఎంఆర్ఓ ద్వారా ఎలక్షన్ పెడతాం. గెలిచినటువంటి వాళ్ళకు మనం అసోసియేషన్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళ దారిని అన్న కొనుక్కున్నటువంటి ఎవరైతే అన్న మన అలాట్మెంట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ అలాట్మెంట్ చేసినట్టు ఉన్నారో వాళ్ళే ఆ సెటర్లు పాడుకోవాలి. వాళ్ళే వాడుకొని ఆ వచ్చిన డబ్బుతోని లిఫ్ట్ కానీ కరెంటు మెయింటెనెన్స్ వాళ్ళు కట్టుకునే విధంగా సెటర్లు కట్టాము. ఆ రోజులో మనం డబుల్ బెడ్రూమ్ దాని యాక్టివ్ ఉంది, ఇప్పుడు యాక్టివ్ అట్లే ఉంది, తీయలే. కానీ ఇప్పుడు ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క సెటరు 16 లక్షలు, ఒక సెటర్ 25 లక్షలకు అమ్మింది. 25 లక్షలు 16 లక్షలకు అమ్మిన ఇన్ని సెటర్లు అమ్మితే సుమారు 2-3 కోట్లు వస్తాయి. 2-3 కోట్ల దగ్గర పెట్టుకున్నారు, హౌసింగ్ బోర్డు అధికారుల దగ్గర పెట్టుకున్నారు. ఆ డబ్బు ఎవరి దగ్గర ఉండాలి, వీళ్ళకు ఉన్న నివసించి అలాట్మెంట్ చేసేటటువంటి అసోసియేషన్ బ్యాంకులో ఉండాలి. ఆ డబ్బు ద్వారా వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకోవాలి, అది రూల్. అది ఇప్పుడు వీళ్ళు తీసుకుపోయి డబ్బులు వీళ్ళు కట్టియలేదు, కట్టించింది హౌసింగ్ బోర్డు వాళ్ళకి సంబంధం లేదు, అలాట్మెంట్ చేసే అధికారం ఉంది తప్ప. దీనికి ఒక జీవో ఉన్నా కూడా దాని తంగలో దొక్కి వాళ్ళ ఇష్టం ఇది కూడా అమ్ముకునే ప్రయత్నం. రేపు 14వ తారీఖు నాడు